ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకుని కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చాడు. ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరిన వెంటనే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఇరాన్పై దాడులు చేయడం మొదలుపెట్టింది. దీంతో ట్రంప్ ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నెతన్యాహుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మొత్తానికి చూస్తే ఈ కాల్పుల ఒప్పందం ఎన్ని రోజుల పాటు సాఫీగా కొనసాగుతుందో చెప్పలేం. అయితే వరుసగా గత 12 రోజుల నుంచి ఇజ్రాయెల్ ఇరాన్పై దండయాత్ర వల్ల అనుకున్న లక్ష్యంగా సాధించిందా? వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తాత్కాలికంగా అయినా ఓ కొలిక్కి రావడం హర్షించదగ్గ పరిణామమే. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి ఇజ్రాయెల్ ఇరాన్పై వరుసపెట్టి భారీ ఎత్తున క్షిపణులతో దాడులు చేసి నానా హంగామా సృష్టించింది. ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్లో సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో టాప్ మిలిటరీ కమాండర్లతో పాటు సామాన్య పౌరులు ఉన్నారు. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే ప్రాణనష్టం పెద్దగా లేదు. కేవలం 24 మంది పౌరులు మృతి చెందారు. టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో సుమారు 40,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. గూడు చెదిరిన వీరు తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ నెతన్యాహును డిమాండ్ చేస్తున్నారు. వీరికి పరిహారం ఇవ్వాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇరాన్పై దాడులు చేయడానికి అసలు లక్ష్యం టెహ్రాన్లో అణ్వాయుధాల ప్లాంట్లను ధ్వంసం చేయడం. రెండోది అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అయితే ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ 11 రోజుల పాటు నిరంతరం బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నెతన్యాహు ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను అనుకున్న లక్ష్యం నెరవేరిందని సంబరపడిపోయారు. కాగా ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన వెంటనే ఆయన 2 అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేయడం, రెండోది అక్కడ ప్రభుత్వాన్ని మార్చడం. ఇక నెతన్యాహు చెబుతున్నట్లు నిజంగానే అమెరికా బంకర్ బస్టర్ బాంబుల వల్ల ఇరాన్కు చెందిన న్యూక్లియర్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయా అంటే దానికి కాదనే సమాధానం లభిస్తోంది. ఎందుకంటే అమెరికా బంకర్ బస్టర్తో దాడులు చేయడానికి ముందే ఫోర్డో అణు ప్లాంట్ నుంచి కీలకమైన అణ్వాయుధాలు తయారు చేసే మెటీరియల్ను రహస్య ప్రాంతానికి పంపించింది ఇరాన్. దీంతో ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యం విఫలమైందని చెప్పుకోవాల్సిందే. ఇక అసలు విషయానికొస్తే వియన్నాలో సోమవారం జరిగిన IAEA సదస్సులో కూడా అమెరికా దాడిలో ఇరాన్ అణు ప్లాంట్లకు ఎంత మేరకు నష్టం జరిగిందనే అంశంపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఎంత మేరకు ధ్వంసం చేసిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇజ్రాయెల్ ప్రధాని అమెరికా ప్రెసిడెంట్ను ఒప్పించి ఆదివారం బంకర్ బస్టర్తో దాడులు చేయించడంలో విజయం సాధించారని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే అమెరికా ఫోర్డోతో పాటు మిగిలిన 2 యూనిట్లపై బాంబులు వర్షం కురిపించి వెళ్లిపోయింది. అయితే ఎంత నష్టం వాటిల్లిందో అమెరికా కూడా చెప్పలేకపోతోంది. ఇక ఇరాన్ మాత్రం ధ్వంసమైన ప్రాంతానికి ఎవరిని అనుమతించడం లేదు. ఇజ్రాయెల్ రెండో లక్ష్యం ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడం. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యం మాత్రం సాధించలేదు. కాగా ఇజ్రాయెల్ ఇరాన్లో పెద్ద ఎత్తున మిలిటరీ కమాండర్లను చంపింది. దీంతో దేశంలో తిరుగుబాటు వస్తుందని భావించింది. అయితే టెహ్రాన్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దాఖలాలు కనిపించలేదు. అయితే లెబనాన్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నసరుల్లా బంకర్ బస్టర్ బాంబులతో ఇజ్రాయెల్ లేపిన తర్వాత హెజ్బొల్లా అడ్రస్ లేకుండా పోయింది. కానీ నాసరల్లాను చంపిన తర్వాత అక్కడ కూడా పెద్దగా రాజకీయ సునామీ రాలేదు. ఇక ఇరాన్ విషయానికొస్తే ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చెందిన సీనియర్ కమాండర్లను ఇజ్రాయెల్ లేపేసింది. కాగా IRGC విషయానికి వస్తే ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతులు. ఇరాన్ కమాండర్లంటేనే ప్రజలు ద్వేషిస్తారు కూడా. కాగా సాధారణ ఇరానియన్ ఇజ్రాయెల్ తమ దేశంపై దాడి చేసిందని భావించారు. ప్రభుత్వం మార్చడానికి కాదని అభిప్రాయపడ్డారు. ఇరాన్పై దాడి చేయడంతో ప్రజల్లో దేశభక్తి పెల్లుబుకడం సహజమే కదా. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే ఇరాన్లో రాజకీయ ఖైదీలను ఉంచే ఈవిన్ జైలుపై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఈ జైళ్లలో రాజకీయ నాయకులను చిత్రహింసలకు గురి చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ జైలుపై బాంబుల వర్షం కురిపించిన వెంటనే అధికారులు అక్కడి ఖైదీలను గుర్తు తెలియని లొకేషన్లకు మార్చేశారు.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ IRIB పై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లో లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నప్పుడు ఓ లేడీ యాంకర్ ఓ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నప్పుడు బాంబులు పడి పైకప్పు కూలిన విషయం చాలా మంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇజ్రాయెల్ తమ టెలివిజన్ స్టేషన్లపై దాడులు చేయడాన్ని ఇరానియన్ పౌరులు జీర్ణించుకోలేకపోయారు. ఇరాన్ తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోందని టీవీ స్టేషన్లపై దాడులు చేసింది ఇజ్రాయెల్. మొత్తానికి ఇజ్రాయెల్ మాత్రం అనుకున్న 2 లక్ష్యాలు సాధించలేకపోయింది. అది కాకుండా ఇరాన్పై పెద్ద ఎత్తున బాంబు దాడులు చేసినా ఏ దేశం ఇజ్రాయెల్ వెనుక నిలవలేదు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తోన్న దమనకాండను చూసి తర్వాత ప్రపంచంలోని పలు దేశాలు ఇజ్రాయెల్కు దూరంగా ఉంటున్నాయి. ఇక ట్రంప్ విషయానికొస్తే ఇరానియన్ న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు చేయడం అయితే చేశారు, కానీ అంతర్జాతీయ చట్టాలను ఆయన ఉల్లంఘించారు. దాని పరిణామాలు దీర్ఘకాలంగా చూపించబోతున్నాయి. అయితే ట్రంప్ కూడా తెలివిగా బంకర్ బస్టర్ బాంబులు వేసేసి వెళ్లిపోయారు తప్పించి ఇజ్రాయెల్ వెంటే ఉండి ఇరాన్పై దాడులు మాత్రం చేయలేదు. ఇక ట్రంప్ ఇరాన్పై బాంబులు వేయడానికి ఆయన సొంత ప్రయోజనాలు ఆయనకున్నాయి. ఈ దాడితో గల్ఫ్లో ఉన్న తన మిత్ర దేశాలను ప్రసన్నం చేసుకోవచ్చు అనేది కూడా ట్రంప్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ దాడుల తర్వాత జర్మనీ ఛాన్సలర్ ఫ్రైడ్రిక్ మెర్జ్ ఒక్కరే వెంటనే స్పందించారు. అమెరికా దాడికి మద్దతు పలికారు. ఇజ్రాయెల్ తనను రక్షించుకోవడానికి సర్వ హక్కులు ఉన్నాయని తెలిపారు. జర్మనీ తప్పించి ప్రపంచంలోని ఏ దేశం ఇరాన్ని అణుశుద్ధి చేయరాదని కోరలేదు. ఇక అణ్వాయుధాల తయారీకి కొత్త ఫార్ములా తెస్తే దానికి కట్టుబడి ఉంటామని ఇరాన్ చెబుతోంది. ఇక మిడిల్ ఈస్ట్ అభివృద్ధికి వ్యాపారం విషయానికి వస్తే ప్రపంచ దేశాలు ఇరాన్తో వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపుతాయి తప్పించి ఇజ్రాయెల్తో వ్యాపారం చేయడానికి ఏ దేశం ముందుకు రాదు. ఇది ఇరాన్కు ప్లస్ పాయింట్గా మారనుంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే ఇజ్రాయెల్పై భారీ ఎత్తున దాడులు చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది. ప్రాణ నష్టం తక్కువగా ఉన్నా పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసం చేసింది. సుమారు 40,000 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమైనట్టు గ్లోబల్ మీడియాలో వార్తలు వచ్చాయి. టెహ్రాన్ నుంచి వస్తున్న మిసైల్స్ను ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయింది. జరగాల్సిన నష్టం భారీగానే జరిగిపోయింది. మొత్తానికి చూస్తే ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా భారీ ఎత్తున బాంబు దాడులు కురిపించినా నిబ్బరంగా బలంగా నిలబడింది ఇరాన్. అమెరికా టెహ్రాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసిన వెంటనే ఇరాన్ ఎక్కడ కుంగిపోకుండా ఖతార్లోని అమెరికా మిలిటరీ బేస్లపై బాంబుల వర్షం కురిపించింది. దీన్ని అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. ఇక కాల్పుల ఒప్పందం ప్రకటన తర్వాత ట్రంప్ ఇజ్రాయెల్కు గట్టి వార్నింగ్ ఇచ్చి ఇరాన్పై దాడులు చేయరాదని హుకుం జారీ చేశారు. అయినా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై బాంబు దాడులు కురిపించింది. ఇది ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. నెతన్యాహుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక్కడ మన తెలుగులో ఓ సామెత గుర్తు చేసుకోవాలి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనే సామెత ప్రస్తుతం ఇరాన్కు వర్తిస్తుంది. మొదటి రౌండ్లో ఇరాన్ను లొంగదీసుకోవడంలో ఇజ్రాయెల్ విజయం సాధించలేదనేది మాత్రం వాస్తవం అనేది లేటెస్ట్గా గ్లోబల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్.